ఎవ్రీవన్, వెల్కమ్ టు FunFactTrolls. ఈరోజు ఈ వీడియో చూసి బద్ధకంతో బలపాలు పెట్టి రాసే మీ బుడ్డోన్ని పెన్నులు పెట్టి రాపిచ్చేస్తారు. అది నేర్చుకున్నా పర్వాలేదు, కానీ అదే బలపం తింటే ఏమవుతుందో చూద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. మనం చిన్నప్పుడు బలపాలు, చాక్ పీసులు తినే ఉంటాం, కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఇవి తినడం ద్వారా మనకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ గానీ ఏమైనా ఎఫెక్ట్స్ గానీ వస్తాయని? లేదు. సో ఈ వీడియో మీకోసం. ఫస్ట్, అసలు ఈ చాక్ పీసులు టాక్సిక్ అని అడిగితే నేను ఖచ్చితంగా టాక్సిక్ అని చెప్తాను, కానీ చాలా మినిమల్ అనమాట. దీనిలో టాక్సిక్ లెవెల్స్ ఉంటాయి కానీ చాలా తక్కువ ఉంటాయి. 1-2 చాక్ పీసులు లేదా బలపాలు తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కానీ అదే పని పెట్టుకుని ఉద్యమాల్లో తింటే మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవి మన డైజెస్టివ్ సిస్టమ్ ని డ్యామేజ్ చేయడంతో పాటు మన ఇంటర్నల్ ఆర్గన్స్ ని కూడా డ్యామేజ్ చేస్తుంది. ఇలా చాక్ పీసులు తినడం వల్ల డైజెషన్ కాకుండా కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అవేంటో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 1, టూత్ డ్యామేజ్ లేదా క్యావిటీస్. అవును, క్రిములు. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? టూత్ పేస్ట్ లో ఉప్పు. అన్ని చాక్ పీసులు తింటే ఉప్పు కాదు, దాంట్లో మసాలాలు వేసిన ఉపయోగం ఉండదు. సో చాక్ పీసులు తిన్న తర్వాత కంపల్సరీ బ్రష్ అయితే చేసుకోవాలి. అంటే నేను తినమని చెప్పట్లేదు, కానీ ఒకవేళ తింటే మాత్రం బ్రష్ చేసుకోండి. నెంబర్ 2, కాన్స్టిపేషన్. మనకి ఎప్పుడైనా బ్లాడర్ ఫుల్ అయ్యి కరెక్ట్ ప్లేస్ దొరకంగానే పోస్తే ఎంత రిలాక్సేషన్ ఉంటుందో మీకు చెప్పక్కర్లేదు. ఈ కాన్స్టిపేషన్ వచ్చిన వాళ్ళకి ఒక్కసారి లూజ్ మోషన్ వస్తే వాళ్ళ ఫీలింగ్ కూడా అంతే ఉంటుంది. లైఫ్ లో ఇంకా దీనికి మించి సుఖం లేదనుకుంటారు. ఈ చాక్ పీసులు జనరల్ గా త్వరగా డైజెస్ట్ అవ్వవు, అండ్ ఇవి మన పేగుల్లో సినిమాలో నిరాహార దీక్ష చేసినట్టు అలానే కూర్చుంటాయి. దానివల్ల మనకి ఫ్రీగా మోషన్ అవ్వదు. నెంబర్ 3, లాస్ ఆఫ్ ఎపటైట్. ఈ చాక్ పీసులు ఎక్కువగా తినడం వల్ల కడుపు ఎప్పుడూ ఫుల్గా ఉన్నట్టే ఉంటుంది, అలాగే ఆకలి కూడా ఉండదు. దానివల్ల మనం తీసుకోవాల్సిన న్యూట్రియంట్స్ అండ్ ప్రోటీన్స్ అవి మనం కరెక్ట్ గా తీసుకోము. దీనివల్ల న్యూట్రియంట్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఉంది. మన ఇమ్యూనిటీ కూడా బాగా వీక్ అవుతుంది. అండ్ ఇవన్నీ చూసి భయపడకండి, ఇవన్నీ మరీ ఎక్కువగా తినడం వల్లే వస్తాయి. అండ్ కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే, ప్రెగ్నెన్సీ లేడీస్ చాక్ పీసులు తింటే ఏమవుతుంది? ప్రెగ్నెన్సీ లేడీస్ చాక్ పీసులు తినడం వల్ల ఫీటల్ డెవలప్మెంట్ పైన నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. అంటే శిశువు గ్రోత్ పైన నెగిటివ్ ఇంపాక్ట్ అనమాట. ఇలా చాక్ పీసులు, బలపాలు తినడం వల్ల పుట్టబోయే పిల్లడు అంగవైకల్యంతో గానీ లేదా ఏదైనా డిజార్డర్ తో గానీ పుట్టే ఛాన్స్ ఉంది. అండ్ ప్రెగ్నెన్సీ లేడీస్ ఇలాగ చాక్ పీసులు, బలపాలు తినడం వల్ల ఏదైతే వారు ఫుడ్ ని తీసుకుంటున్నారో అవి మన బిడ్డకి సరిగ్గా వెళ్ళవు. సో బిడ్డకి వెళ్లాల్సిన న్యూట్రియంట్స్ అవన్నీ సరిగ్గా చేరవు. దీనివల్ల అబార్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ విషయంలో చాక్ పీసులు ఎక్కువ తక్కువ అనే లిమిట్ ఉండదు, ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ వీడియో తీయడానికి ఒక మంచి రీజన్ ఉంది, అండ్ అలాగే ఒక గట్టి కారణం ఉంది. నేను ఈ వీడియో స్పెషల్ గా పీకా వాళ్ళ కోసం చేశాను. పీకా అంటే ఏదో అనుకోకండి, అది ఒక డిజార్డర్. ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళు న్యూట్రియంట్స్ వాల్యూ లేని ఫుడ్ ని తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే పిజ్జాలు, బర్గర్లు కాదు, కనీసం అవి తిన్నా ఫ్యాట్ అయినా వస్తుంది. కానీ ఈ పీకా ఉన్న వాళ్ళు ఏం తింటారో తెలుసా? మనం డిస్కస్ చేసేదే ఈ బలపాలు, చాక్ పీసులు, డ్రై పెయింట్, మెటల్ పీసెస్, చేతికి ఏది దొరికితే అది మింగుతా ఉంటారు. సో పేరెంట్స్, మీ పిల్లల్లో ఎవరైనా ఇలా చాక్ పీసులు, బలపాలు లేదా డ్రై పెయింట్ అన్నెసరీ థింగ్స్ తింటా ఉంటే వెంటనే మానిపించండి, లేకపోతే ఒకసారి డాక్టర్ కి చూపియండి. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేస్తున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చి కంటెంట్ ఇన్ఫర్మేషన్ గా అనిపిస్తే మరింత కంటెంట్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత లాస్ట్ వరకు చూసారంటే నా కంటెంట్ ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. అండ్ మీకు ఏదన్నా పర్టికులర్ టాపిక్ పైన వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఈ వీడియో కింద గైస్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.